ఖటారీ జట్టు అడుక్కుని మరీ తెచ్చుకున్నాడు. అడుక్కోలేదు. దబాయించి మరీ తీసుకున్నాడు. $400 మిలియన్ గిఫ్ట్ ఇచ్చారోళ్ళు. ఖటారీ నియంత డిక్టేటర్ ఆఫ్ ఖటారీ. The workmanship of this plane is, when you see it, you won't believe it actually. The quality of woods, the quality of the materials, the quality of the engines. These engines are the finest, they're the best in the world. Nothing like it. So it's really an honor, and I want to thank the Emir of Qatar. He's a fantastic guy. He went through a lot over the last few months. He's very brave. ఆ సెరమనీలోనే ఆ జట్ యొక్క నిర్మాణ పటిమను విపరీతంగా పొగిడేశాడు. యాజ్ ఇఫ్ ఇట్ వాస్ డన్ బై ఎమీర్ ఆఫ్ ఖటార్. కానీ దాన్ని నిర్మించింది బోయింగ్, అమెరికన్ సంస్థ. ఐరనీ ఏంటంటే టుడే ఆర్ యస్టర్డే ఈజ్ ద డే బోయింగ్ 747 ఈజ్ టేకెన్ ఆఫ్ ద అసెంబ్లీ లైన్ ఇన్ బోయింగ్. అదే వారంలోనే బోయింగ్ 747 ఇంకో 4 ఏళ్ల అడుక్కు తెచ్చుకున్న బోయింగ్ 747 దాన్ని $400 billion free gift, which is forbidden under the Constitution's emoluments clause. The no foreign government or dictator or a dictator foreign king అన్నమాట వాడే, should give any gift to the president, emoluments clause. అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. మా వాడికి ఏమీ లెక్కలేదు. తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా తనకు ఒక ఒప్పందం రాసుకున్నాడు. ఈయన గారి ప్రెసిడెన్సీ అయిపోయిన తర్వాత ఎంబడి పెట్టుకెళ్తాడు. దాన్ని నేను బికాస్ ఆఫ్ ద వే హీ గాట్ దట్ ఐఎమ్ రిఫ్యూజింగ్ టు కాల్ ఇట్ ఎయిర్ ఫోర్స్ 1. ఇది నా సొంత ఐడియా కాదండి, ఎవరు ఇంటర్నెట్ లో బారో చేసిన ఐడియా. దాని పేరు బ్రైబ్ ఫోర్స్ 1. సో ఈ బ్రైబ్ ఫోర్స్ 1 $1 billion ట్యాక్స్ పేయర్ డబ్బులు పెట్టి ప్రెసిడెంట్ వర్దీ ఆఫ్ ఫ్లయింగ్ బై ప్రెసిడెంట్ చేశాడు. ఈ వారమే దాని మీద మెయిడెన్ ఫ్లైట్ నార్త్ డకోటా వెళ్ళాడు, సౌత్ డకోటా వెళ్ళాడు. నార్త్ డకోటాలో బాగానే వచ్చినట్టున్నారు, అక్కడ కొంచెం బాగా వేడిగానే ఉంది. సౌత్ డకోటాకి వచ్చాడు. సౌత్ డకోటాలో ఆ వెనకాల ఇది ఉంది చూసారా, మౌంట్ రష్మోర్ లో 4 ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో అక్కడ తన ముఖం పెట్టాలని చెప్పి ఇందాక చెప్పాను చూసారా, మొదటి టర్మ్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక స్పెషల్ యాంగిల్లో ఫోటో కూడా తీయించుకున్నాడు. ఆ 4 ఫేస్లు మనడికి కెమెరా సెన్స్ భలే ఉందండి. ఈయనకే కాదు, మోడీ గారికి కూడా బాగా ఉన్నట్టు. ఇప్పుడున్న నాయకులందరికీ ఫస్ట్ కెమెరా సెట్ లెసన్స్ ఇస్తున్నారంట. కెమెరా లెసన్స్ ఏ యాంగిల్ ఎట్లా చూడాలి, ఎడు చూస్తే ఆలోచించినట్టు కనిపిస్తుంది. అది అవన్నీ తనే చెప్తాడంట, ఏ కెమెరాలో ఏ యాంగిల్ తీసి, లేకపోతే ఎగ్జాక్ట్ గా ఏం కావాలో కూడా చెప్తాడంట. సో అలాగే తను ఒక లైవ్ షాట్ పిక్చర్ తీసుకున్నాడు. సో ఆ 4 ప్రెసిడెంట్స్, వాషింగ్టన్, అబ్రహాం లింకన్, ఐ థింక్ జెఫర్సన్, నాకు మిగతా 2 గుర్తు రావట్లేదు, సడన్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎనీవే వాళ్ళ పక్కన ఈయన మొహం ఉండేటట్టు అవన్నీ స్టోన్ కదా. సో దెర్ ఇస్ నో కలర్ టు దట్. ఈయన ఫేస్ కలర్ లో అట్లా ఏ యాంగిల్లో పెట్టాలి అది కూడా ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకున్నాడు. సో చాలా మంది స్పెక్యులేషన్ ఏంటంటే నిన్న సౌత్ డకోటాలో స్పీచ్ ఇచ్చినప్పుడు అది కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు, చేయలేదు. ఇవాళ చేయకపోతే కొద్దిగా ముందు ఎప్పుడో చేస్తాడు. ఇంకో విషయం ఏంది, ఈయన గారు ఎక్కడికి వెళ్తే అక్కడ స్టామ్స్ అవుతాయి. సౌత్ డకోటాలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళిన టైంకి he skipped the national anthem, he skipped the opening statements. అలా ఓపెనింగ్ ఫెస్టివిటీస్ ఏమన్నా అవన్నీ he skipped them. అక్కడ వడగళ్ళ వాన పడింది, దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన. అక్కడ ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను నేను. ఇది డీప్ స్టేట్ కుట్రంట. ట్రంప్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాడ్ వెదర్ ఎందుకు. మీరు మర్చిపోయిన పేర్లు జెఫర్సన్, లింకన్, రష్మోర్, అంటే రష్మోర్ దగ్గర అంటే రూజ్వెల్ట్, ప్రెసిడెంట్ రూజ్వెల్ట్. సో అంటే మీరు మర్చిపోతున్నారు కాబట్టి మీకు గుర్తుండేట్టు ట్రంప్ ఫోటో పెడతాం సార్. మీకైతే అప్పుడైతే గ్యారెంటీ గుర్తుంటుంది. మీకు నిధులలో ఎవరి స్టాచ్యూ ఉంది అనగానే అమ్మటే మీరు ట్రంప్ అని చెప్తారు మీరు.